రాజ్యముతో ఆత్మలో మన ప్రభు యేసుని నువ్వు కూర్చుని పాడుతున్నావా, సాగిలి పడి పాడుతున్నావా, నుంచుని పాడుతున్నావా? చెప్పండి. సాగిలి పడ్డాడు మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు. నేను మారుమనసు పొందిన కొరతలో ఒక 5 ఎకరాలు వ్యవసాయం చేసేవాడిని. ప్రియులారా, ఆ వ్యవసాయ పనుల్లో పడి కొంచెం ప్రార్థన ఒళ్ళు నలిగిపోయి ఏమండి పండుకున్నాను. మధ్యాహ్నం పండుకుంటే ప్రభు ప్రియులారా గాఢ నిద్రలో ఉన్నాను. ఒళ్ళు నలిగిపోయిందేమో ప్రియులారా. ఏమండి మెట్ట మధ్యాహ్నం 1 గంటకు అలా వచ్చాను, స్నానం చేసి భోజనం చేసి పండుకున్నాను. ప్రభు నా దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. ప్రియులారా, తెల్లటి అంగి వేసుకున్నాడు, దగదగా మెరిసిపోతుంది ఆయన దేహం. ప్రియులారా, మోకం ఆ ఇల్లంతా కూడా కోటీశ్వరులు తేజస్తో నిండిపోయింది. ఆయన నా దగ్గరికి వచ్చి సాల్మన్ 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 నువ్వు ప్రార్థనలో తగ్గిపోతున్నావు, లేచి ప్రార్థన. ఎవరు బాబు తులుకుబడి లేచి పడుకున్నవాడిని. ఏమండి ఎవరు లేరు అక్కడ, భారంగా ఉంది. మళ్ళీ పడుకున్నాను 10 నిమిషాలు నిద్రట్టే. మళ్ళీ సాల్మన్ సాల్మన్ లేచి ప్రార్థన చేయి, ప్రార్థనలో తగ్గిపోతాను. మరలా లేచాను, మరలా గాఢ నిద్రలో ఉన్నాను. మూర్ఖుడిగా ప్రియుల 3వసారి ప్రభు అలాగే ఆయన అరిచేతుల్లో ప్రియులారా గాయాలు కనబడుతుంది. అంగి వేసుకుని ఉన్నాడు. ప్రియులారా, ప్రభు యేసు ప్రభు అని గ్రహించాను. 2 గంటలకు మోకరించిన వాడిని సాయంకాలం 6 గంటల వరకు ప్రియులారా ఏమండి సాష్టాంగపడి, అది మట్టి నేలేమో లోపల గచ్చేయలేదు, నా కళ్ళేళ్లతో బురదైపోయింది నా ముఖం. అంటే నేను కనపరుచుకోవటం కాదు, నా జీవిత విధానాన్ని, నా భక్తి విధానాన్ని మీతో పంచుకుంటున్నా. ప్రియులారా, నీకు అలాంటి నడిపింపులు ఎప్పుడైనా దేవుని స్వరాన్ని నీ విన్నావా? ప్రభు నిన్ను ఎన్నుకున్నాడా? ప్రభు నీతో మాట్లాడుతున్నాడా? ప్రభు సన్నిధి నుండి నువ్వు తొలగిపోతున్నావా? నీ వెళ్ళే ఫంక్షన్లకి, నీ వెళ్ళేటువంటి కలాపాలకి, కార్యకలాపాలకి దేవుడు ఉంటున్నాడా? దేవుని ఆత్మను మనం దుఃఖపరుస్తున్నామా? మోషే 40 రాత్రులు 40 పగలు ప్రియులారా ఏమండి దేవుని సన్నిధిలో ఏం చేశాడు? ఇశ్రాయేలీయులు చేసినటువంటి పాపములు, తిరుగుబాట్లు, వ్యతిరేకతల కొరకు ప్రభు సన్నిధిలో సాగిలపడ్డాడు.